నగర ప్రజల సహకారంతో ఈ సంవత్సరం వేసవి కాలంలో నగర ప్రజలందరికీ 2 పూటలా శుద్ధి చేసిన మంచినీటిని అందించగలిగామని, రాబోయే వేసవి కాలానికి ఇబ్బంది లేకుండా ఈ రోజు నుంచి గోదావరి జలాలను ఎస్ఎస్ ట్యాంక్లో నింపే కార్యక్రమం ప్రారంభించామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. వేసవి కాలం కారణంగా ఇరిగేషన్ అధికారులు గోదావరి కాలువ ద్వారా వచ్చే నీటిని ఏప్రిల్ నెల 20వ తేదీన ఆపేసి కాలువ మరమ్మతుల అనంతరం 2 రోజుల క్రితం గోదావరి కాలువకు నీటిని విడుదల చేశారన్నారు. మంగళవారం సాయంత్రానికి గోదావరి కాలువ ద్వారా దెందులూరు సమీపానికి గోదావరి జలాలు చేరుకున్నాయని పెదబాబు తెలిపారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఆదేశాలతో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు బుధవారం ఉదయం దెందులూరు సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు గోదావరి జలాలను తోడే మోటార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి గోదావరి నీటిని ఎస్ఎస్ ట్యాంక్లోకి నింపే ప్రక్రియ ప్రారంభించామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గత సంవత్సరం దెందులూరు సమీపంలో ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ లీకేజీ ఏర్పడడం, వర్షాలు సమయానికి కురవకపోవడం, గోదావరి కాలువ ద్వారా నీరు రాకపోవడం మొదలగు కారణాలతో ఈ సంవత్సరం వేసవి కాలంలో నగర ప్రజలకు 2 పూటలా శుద్ధి చేసిన మంచినీటిని అందించడం పెద్ద సవాల్గా మారిందన్నారు. అయితే శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్, ఇతర ప్రజా ప్రతినిధుల పిలుపు మేరకు నగర ప్రజలు త్రాగునీటిని వృధా చేయకుండా వినియోగించినందుకు అందరికీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే వేసవి కాలంలో నగర ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా, అద్దె పరికరాలు అవసరం లేకుండా 1000 కిలోవాట్ కొత్త ట్రాన్స్ఫార్మర్తో పాటు 2 15 HP మోటార్లు 25, షెడ్డు, పైప్ లైన్ మొదలగు కార్పొరేషన్ పరంగా పర్మనెంట్గా సొంతంగా సమకూర్చుకోవడం జరిగిందన్నారు. పెదబాబు వెంట మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు, ఎలక్ట్రికల్ డిఏ నారాయణరావు, ఏఈ సాయి, పవన్, కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, బత్తిన విజయకుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దెందులూరు ఎస్ఎస్ ట్యాంక్లో మరి కింద సంవత్సరం మరమ్మతుల కార్యక్రమం, అట్లాగే వర్షాలు తక్కువ పడటం వల్ల, కాలువలు సరిగ్గా లేకపోవటం వల్ల నీరు ట్యాంకులోకి ఎక్కించడానికి నగరపాలక సంస్థ అధికారులు మరి అట్లాగే ప్రజాప్రతినిధులు అయినటువంటి గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వ్యయ ప్రయాసాలు పడి ఎంతో కష్టపడి మరి చెరువులోకి నీళ్ళు ఎక్కించి ఏలూరు నగరపాలక సంస్థ ద్వారా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకి మరి 2 పూటలా కూడా ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ మరి అందించడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా చక్కగా సహకారం అందించారు. ప్రజలెవరూ కూడా నీరుని ఎక్కడా కూడా ఒక్క చుక్క కూడా వృధా చేయొద్దని చెప్పి గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చినటువంటి, గౌరవ కమిషనర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ప్రజలెవరూ కూడా ఈ సమస్యని అర్థం చేసుకొని నీరుని ఎక్కడా కూడా వృధా చేయకూడదని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నగరపాలక సంస్థకి సహకరించారు. ప్రజలందరికీ కూడా నగరపాలక సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి కింద సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించాలంటే మరి నీళ్ళ ఇంజిన్లు వేరే జిల్లాల నుంచి పెద్ద పెద్ద ఇంజిన్లు తీసుకొచ్చి మరి ఆ కాలంలో వస్తున్నటువంటి నీళ్ళని తోడి మళ్ళీ అవన్నీ కూడా ప్యూరిఫై చేసి పంపించాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఈ సంవత్సరం ఒక్క నీళ్ళ ఇంజిన్ కూడా ఎక్కడి నుంచి కూడా అద్దెకి తీసుకురాకుండా కాలువలో నుంచి నీళ్లు తోడి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ఎక్కడ కూడా నీళ్లు తోడటానికి ఎక్కడ కూడా పైసా కూడా నీళ్ళ ఇంజిన్లకి ఎక్కడ కూడా వృధా చేయకుండా ఏలూరు నగరపాలక సంస్థ మరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి మరి 25 మోటార్లు, కొత్త మోటార్లు 20 HP అట్లాగే 15 HP మరి మోటార్లు, మోనోబ్లాక్ మోటార్లు కొని ఇవన్నీ కూడా వీటి ద్వారా గోదావరి కాలువలో నుంచి వచ్చినటువంటి నీటిని ట్యాంకులోకి తోడి మళ్ళీ ఇక్కడి నుంచి ఏలూరు పంపుల చెరువుకి పంపించి అక్కడ ప్యూరిఫై చేసి మన ఏలూరులో, మన నగరంలో ఉన్నటువంటి 25 రిజర్వాయర్ల ద్వారా మరి మనకున్నటువంటి 65,000 కనెక్షన్లకి మరి 2 పూట్ల ప్యూరిఫై చేసి మంచినీళ్ళు అందించడం జరిగింది. మరి 25 మోటార్లకు సంబంధించినటువంటి HDPE పైప్ లైన్లు కానివ్వండి, 6 అంగుళాల పైప్ లైన్లు కానివ్వండి, దానికి కావాల్సినటువంటి యాక్సరీస్ కానివ్వండి, అవి ఫిట్ చేయడానికి కావాల్సినటువంటి యాక్సరీస్ ఇవన్నీ కూడా ఏలూరు నగరపాలక సంస్థ తరఫున మరి కొనుగోలు చేసి ఇది ఒక ఆస్తి కింద దెందులూరు ఎస్ఎస్ ట్యాంక్కి ఈ 25 మోటార్లు, దీనికి సంబంధించినటువంటి పైప్ లైన్లు, దీనికి సంబంధించినటువంటి యాక్సరీసు ఇది ఒక ఆస్తి కింద అమర్చాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే
గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా నిర్ణయం తీసుకొని మరి పడినటువంటి గండిని పూడ్చి మరి ఆన్లైన్ టెండర్లు పిలిచి ఒక కాంట్రాక్టర్ గారికి అప్పచెప్పి ఆ గండి పూడ్చడమే కాకుండా మరి గట్టు మీద ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా రివిటింగ్ చేయించి ట్రాక్ మొత్తం కూడా బాగు చేయించి దాని మీద ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా మొదలుగా నరికించి మళ్ళీ ఇంకా మొక్క మొలవకూడదు అని చెప్పి దాంట్లో మరి ల్యాబుల నుంచి తీసుకొచ్చినటువంటి కెమికల్స్ ఒక యాసిడ్లోని ముఖ్యమైనటువంటి కెమికల్స్ కలిపి మరి చెట్టు మొదట్లో రంధ్రాలు చేసి ఈ లిక్విడ్ పోసి ఇంకా మళ్ళీ మొక్కలు బతకకుండా బతికినటువంటి మొక్కలు చనిపోయే విధంగా ఆ చర్యలు కూడా నగరపాలక సంస్థ తరపున తీసుకోవడం జరిగింది. మరి కాలువ నిన్న సాయంత్రమే మన ఏలూరుకి రావడం జరిగింది, గోదావరి కాలువ. మరి ఈ రోజున మనకున్నటువంటి 150 హెచ్పి మోటార్లకు గాను 2 మోటార్లు గౌరవ కార్పొరేటర్లు గారు, గౌరవ మేయర్, గౌరవ ఎంఈ గారు, అట్లాగే మరి డిఈ గారు, ఏఈ గారు వీళ్ళందరి సమక్షంలో మరి మోటార్లు ఆన్ చేయడం జరిగింది. మరి సాయంత్రానికి కాలువ లెవెల్ పెరుగుద్దని అన్నారు కాబట్టి వాళ్ళ మంచిది. బుధవారం దశమి రోజు కాబట్టి ఈ రోజున ఈ 150 మోటార్లు ఆన్ చేయడం జరిగింది. సాయంత్రానికల్లా మనకు ఉన్నటువంటి 25 మోటార్లు, అట్లాగే 65 హెచ్పి మోటారు, మనకున్నటువంటి 350 హెచ్పి మోటార్లు కూడా ఆన్ చేయమని చెప్పేసి గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ కమిషనర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ రోజు మొదలుకొని మరి వచ్చే సంవత్సరం వేసవకాలం అయ్యే వరకు కూడా నీళ్ళ ఎదుటి రాకుండా చూసుకునేటువంటి బాధ్యత శాసనసభ్యుల వారిని తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఎటువంటి ఒక 5 పైసలు కూడా మరి వేరే నీళ్ళ ఇంజిన్లు తేవడానికి కానివ్వండి, వేరే విధంగా ఖర్చు ఏది కూడా అవ్వకుండా కాలువలో నీళ్లు డైరెక్ట్గా చెరువులోకి తోడి ప్రజలకు పంపిణీ చేసే విధంగా మరి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మోటార్లు రిపేరు, అట్లాగే ట్యాంక్ ఏదన్నా రిపేర్ వస్తే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాల్సిందే తప్పనిచ్చి ఈ నీళ్లు తోడడానికి, నీళ్లు పంపిణీ చేయడానికి ఎటువంటి సామాగ్రి అవసరం లేకుండా మరి 1000 kV ట్రాన్స్ఫార్మర్ కూడా కొత్తదే 45 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. మరి దెందులూరు ఎస్ఎస్ ట్యాంక్కి సంబంధించినటువంటి ఎటువంటి పరికరాలు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, మోటార్లు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, ఏది కూడా ఇబ్బంది లేకుండా మరి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు నగర ప్రజలందరికీ కూడా అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.